శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 103వ పేజీ. శుక్రవారం పారాయణ 8వ అధ్యాయము. క్షర. అవకాశము ఉన్న భక్తులు ప్రతిరోజు అనగా ఈ 7 రోజులు పారాయణలో మొదట వ్రాయబడిన దత్తావతార పరంపర విశేషములు మరియు ప్రార్థనలు పూర్తి చేసి తదుపరి శుక్రవారం నాటి పారాయణ మొదలు పెట్టవచ్చు. వీలు కాని వారు సరాసరి శుక్రవారం నాటి పారాయణతో మొదలు పెట్టగలరు. ఉపోద్ఘాతము. ఆది గురువులైన స్వామి జగద్గురువులుగా అవతరించి మానవాళికి దైవం ఎడల ఎటువంటి నమ్మికను మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారో గురువారపు పారాయణలో తెలుసుకున్నాము. ఆర్తులకు రక్షణ అనేది కూడా ప్రతి అవతారములో వ్యక్తం అయ్యే ఒక దివ్యానుభూతి. సాయి అవతారములో జరిగినంత విలక్షణమైన విధానాలలో దేశ విదేశాలలో ప్రత్యక్ష పరోక్ష పద్ధతులలో అనేకానేక రూపాలలో ఆర్తులకు రక్షణనందించిన అవతారమూర్తి మనకు ఇంతవరకు ఏ పురాణ గ్రంథములోనూ తటస్థపడలేదంటే అతిశయోక్తి కాదు. వ్యక్తులలో దైవశక్తిపై నమ్మకం పెరిగి తాము ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకోగలగటమే ఈ లీల. అంతిమధ్యేయం. వ్యక్తులలో దైవశక్తిపై నమ్మకం పెరిగి తాము ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకోగలగడమే ఈ లీల. అంతిమధ్యేయం. సూర్యునికు వెలుగులా ఇవి భగవానుని సహజ లక్షణాలు, అంతేకాని సిద్ధులు కావు. మచ్చుకు కొన్ని ఆర్తరక్షణ లీలలు ఇక్కడ తెలుసుకుందాము. స్వామి విషయంగా నిర్దేశించి లేదా ఊహించి చెప్పటం ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాం. స్వామి లీలలు అనంతం, అమోఘం, అద్వితీయం, అపురూపం కాబట్టి వర్ణనాతీతం. విశ్వజననీ అయిన సాయిమాత తమ సంతానాన్ని అత్యంత ప్రేమతో మాతృత్వాన్ని వర్షిస్తూ ఎట్లా ఆర్తి నుంచి విముక్తం చేస్తున్నారో తెలిపే కొన్ని లీలలు ఈ శుక్రవారం నాటి పారాయణలో ఆనందిద్దాం. 8వ అధ్యాయము. అంశాలు. సాయి సూక్తి, బాల్యలీలలు, సాయిమాత శిశుజననం, సాయి కృష్ణుని లీల, కలియుగ పరీక్షత్తుకు ప్రాణదానం. సాయి సూక్తి. అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. సన్మార్గమున వీడి చరించు వారిని చేపట్టి కాపాడుటే వ్రతము నాకు. బీద సాధలకైన పెను బాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు. నియమనిష్టలతోడనను గొల్చు వారిని కాపాడుచుండుటే ఘనత నాకు అంటారు బాబా. మానవావళిని అనగా కేవలం సన్మార్గులనే కాక సర్వులను తనను నమ్మి కొలిచిన లేక నమ్మకున్నను స్వపరభేదము లేకుండా కాపాడి రక్షించుటే వ్రతంగా తీసుకున్న సాయి అవతారం ఇది. ఎందువలనంటే మంచివారు చెడ్డవారు, నమ్మినవారు నమ్మనివారు అంతా స్వామి సృష్టియే కదా. రక్షించడం అంటే వ్యవహారికంగా అర్థం తీసుకోరాదు. చిన్న వయసులో తమ సోదరునికి వ్రాసిన లేఖలో దీనులను, ఆర్తులను, దారి తప్పిన వారిని చెయ్యి పట్టుకొని భయం నుండి స్వేచ్ఛ వైపు నడిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. భయం నుండి విముక్తి కలిగిస్తానని అభయం ఇచ్చారు. ఉపనిషత్తులలో అభయం అంటే మోక్షం అని అర్థం చెప్పబడింది. ఒకసారి భక్తుడైన కస్తూరి గారు ఈ లేఖాంశం గురించి తమ సందేహాన్ని అడుగుతూ, స్వామి చెయ్యి పట్టుకొని నడపడం ఎందుకు? తాము వెలుగునిచ్చి దారి చూపవచ్చు కదా అని అడిగారు. అప్పుడు బాబా, వెలుగు కండ్లున్న వారికి మాత్రమే కదా అవకాశాన్నిచ్చేది. అంధులను భయాందోళనగ్రస్తులను శంకితులను చేయిపట్టి నడిపించాలి కదా అన్నారు. ఆ మాటతో స్వామి హృదయాంతరాలలోని అనంత మాతృప్రేమ మనకు బోధపడుతుంది. ఒక్కొక్క అడుగు మధ్య అంతరం ఎంత ఉంది. అందుచేత జారిపోకుండా తడబడకుండా వారిని నడిపించవలసింది. అంతేకాక పిరికతనం అనే వ్యాధిని పోగొట్టడానికి ధైర్యం అనే వ్యాధిని నిరోధక మందును ఇవ్వదలుచుకున్నాను. విశ్వాసము, ఆపదలు ఎదుర్కొనగలిగిన ఆత్మస్థైర్యము వాళ్లలో ఇంజెక్ట్ చెయ్యి తలిచాను. చెయ్యి పట్టుకోకుండా ఏ వైద్యుడైనా ఇంజెక్షన్ ఎలా ఇవ్వగలడు అంటూ చమత్కరించారట స్వామి. బాధలతో సతతమయ్యే వారికి బోధలు ఏమి తలకెక్కుతాయి. అందువల్ల ముందు బాధలను
పోగొట్టడం కూడా ఈ అవతారపు కర్తవ్యాలలో ఒకటి అన్నారు స్వామి. అందువల్ల బాధ నివారణ తమ అవతారాంశములు ఒక భాగంగా చేసుకున్నారు. విశ్వజనని అయిన సాయిమాత లేమి అంటే ధనరహిత స్థితి అనుకుంటారు. అది సరికాదు. మితిమీరిన కోరికలు ఉన్న ప్రతి వ్యక్తి అనుభవించే మానసిక స్థితిని లేమి అంటారు. మితి తప్పిన కోరికలు మతిహాని కలిగిస్తాయి. దానిని సరిదిద్దడం ఈ ప్రేమావతారి స్వీకరించిన అత్యంత ప్రేమమయ బాధ్యత. నియమము నిష్ఠతో కూడిన ప్రేమను వ్యక్తం చేసే వ్యక్తులు ఎక్కడున్నా సరే కాపాడతానని తెలియచేస్తున్నారు సాయి. ఆ బ్రహ్మ కీటజనని అని ఆ విశ్వమాతకు ఒక నామం. పరబ్రహ్మ నుండి ఒక చిన్న చీమ కీటకం దాకా అందరికీ తల్లి ఆ అఖిలాండేశ్వరి. ఆర్తులు రక్షించ కంకణధారి అయిన విశ్వజననియే మన సాయిమాత. బాల్యలీలలు కల్పవృక్షం. శ్రీ సత్యసాయిబాబా బాల్యావస్థ నుండి క్రమంగా కౌమార దశ దాటి యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టారు. గురువారములందు జరపబడు భజన నిత్య భజనగా మారింది. మునుపు రోజుకొక్కమారు జరిగే భజన కార్యక్రమం 2 పూటల కార్యక్రమం అయింది. భక్తుల సంఖ్య వందలలో నుండి వేలలోకి మారింది. బాబా మహిమ విభూతులు క్రమంగా అంతటను వ్యాపించదొడగాయి. కరణం సుబ్బమ్మ ఇంటిలో భక్తులకు చోటు సరిపోని స్థితి ఏర్పడి ఒకరోజు స్వామి చేత విడిగా ఒక మందిర నిర్మాణానికి ప్రతిపాదిక వేయబడింది. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పక్కన సత్యమ్మ గుడికి దగ్గరగా 1944 సంవత్సరములు అది కట్టబడింది. అది పూర్తయ్యేంత వరకు కరణం సుబ్బమ్మ గారి ఇంటిలోనే వచ్చిన భక్తులందరికీ సదుపాయాలు చేయబడేవి. చిత్రావతి నది ఇసుక తిన్నెలలో బాబా ఆధ్వర్యాన భజనలు చేసేవారు ఆ రోజుల్లో భక్తులు. ఆ భజనానంతరం వివిధ దేవీ దేవతా విగ్రహాలను సృష్టించి భక్తులకు పూజించుకున్నటకు స్వామి ప్రసాదించటం ఒక మహోత్తర బాల్యాలీల విశేషం. ఆ భజనానంతరం వివిధ దేవీ దేవత విగ్రహాలను సృష్టించి భక్తులకు పూజించుకొనుటకు స్వామి ప్రసాదించటం ఒక మహోత్తర బాల్యలీల విశేషం. ఎంతోమంది భక్తులు ఈ విధంగా తమ ఇష్ట కుల ఆరాధ్య దేవీ దేవతల రూపాలను విగ్రహాలుగా ఫోటోలుగా పొంది ఈనాటికి శ్రద్ధగా ఆరాధించుకుంటూ ఆ బాల్యలీలలు తలుచుకొని మురిసిపోతుంటారు. ఎన్నో మధుర పదార్థాలు, మిఠాయిలు, పండ్లు, అమృతం అని పిలువబడే సుగంధ మధుర ద్రవం సృష్టించి భక్తులందరికీ పంచేవారు. చిత్రావతికి కుడివైపున గుట్టపైన ఒక చింత చెట్టు ఉన్నది. దాని దగ్గరకు తన వెంటనున్న వారందరిని తీసుకుని వెళ్లి ఎవరెవరికి ఏ ఏ ఫలముల మీద మనసు కలిగిన వారికి ఆయా ఫలములను ఆ చెట్టు నుండి కోసి ఇచ్చేవారు స్వామి. ఈ అపూర్వ లీలాసాక్షి అయిన చింత చెట్టు ఈనాడు చింతల వృక్షం అని కాక కల్పవృక్షం అనే పేరుతో పుట్టపర్తిని దర్శించే భక్తకోటికి ఒక ప్రత్యేక ఆకర్షణగా, ఒక తీర్థంగా ఉన్నది. చింతలకు ప్రతీక అయిన చింత చెట్టును ఆనందానికి ప్రతీక అయిన కల్పవృక్షంగా మలచడం ఆ స్వామికే సరి. పుట్టుట ఒక వింత, పెరుగుట ఒక చింత. ఇట్లు చచ్చినా కూడా చింతలు మయమయ్యే మానవ జీవితాన్ని ఆనంద అమృతమయంగా మార్చవచ్చిన స్వామివారి ప్రేమ శక్తులకు నిదర్శనం ఈ లీల. అంతేకాక స్వామి అద్భుతమైన దివ్య సాక్షాత్కారాలను కూడా భక్తులకు ఇచ్చేవారు. ఒక్కోసారి భక్తులందరికంటే ముందు ఆ చింత చెట్టును తాము చేరుకొని అందరినీ తమ వైపు చూడమనేవారు. చుట్టూ దివ్యకాంతి పుంజం మధ్యన శ్రీ సత్యసాయి. ఆ దర్శనాలను ఎలా వర్ణించాలి? ఎవరూ చెప్పలేని ఒక దివ్య అనుభూతి అది. ఆ దర్శనంతో భక్తులు కొందరు భక్తి పార్వస్యములో మూర్ఛిల్లేవారు. అటువంటి వారిపై తామే జలము ప్రోక్షించి తిరిగి తెప్పరిల్ల చేసేవారు సాయి. ఒక మైసూరు భక్తుడు కోరగా తమ నరసింహ అవతారము నాటి దివ్యరూప దర్శనమిచ్చిరి. అతడు తట్టుకోలేక కొన్ని గంటల పాటు స్పృహ తప్పాడు. ఇంకొక భక్తునికి దశావతారములను చూపి చివరిగా కల్కీ రూపమున తాము దర్శనమిచ్చారు. 1940వ సంవత్సరంలో నిర్మించబడిన పాత మందిరం కూడా తండోపతండాలుగా వచ్చే వేలాది భక్తులకు సరిపోని స్థితి త్వరలోనే వచ్చింది. అందువలన ఆనాటికి ఊరికి కాస్త వెలుపలుగా ఉన్న స్థలములో ప్రస్తుత ప్రశాంతి మందిర నిర్మాణానికి నాంది పలికారు స్వామి.
ఆ కాలములో భగవానుడు అనేక మంది భక్తుల గృహాలు పావనమునర్చి వారి వారి భక్తి ప్రపత్తులను మరింత పటిష్టం చేసేవారు. బావిలో పడిన మనిషిని బావిలోకి దిగి మాత్రమే వేరొకడు వెలికి తీయగలడు కదా. అట్లే భగవానుడు మానవలోకములో మానవునిగా అవతరించినప్పుడే మానవులు అతని చేరి సత్యగాములగుదురు. భగవానుడు మానవలోకములో మానవునిగా అవతరించినప్పుడే మానవులు అతన్ని చేరి సత్యగాములగుదురు. మరొక రూపమున ఇదే పూర్ణశక్తితో వచ్చినను మానవులాగా భగవానుని చేరవేరుతురు అని బాబా తమ మానవ అవతార రహస్యాన్ని వివరించారు. అలా అవతరించిన సాయీశ్వరుని సర్వశక్తిమయుణ్ణి సర్వజ్ఞుణ్ణి కాంచి సేవించుట కన్నా పరమార్థమేది. సాయిమాత శిశుజననం. శ్రీ కారుణ్యానంద స్వామి పుట్టపర్తిలో నివాసమేర్పరచుకొని స్వామి సాన్నిధ్యం అనుభవించిన దివ్యజీవి. ఆయనకు పూర్వాశ్రమంలో రాజమండ్రిలో ఒక ఆశ్రమం ఉండేది. దానికి అనుబంధంగా జీవకారుణ్య సంఘం వారిచే నడపబడే ధర్మాసుపత్రి ఒకటి ఉన్నది. ఆయన తన చేతనైన విధంగా సంఘసేవ చేస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన శ్రీకాకుళం పోయి వస్తున్న సందర్భంలో అనాథ అయిన ఒక నిండు చోళాలు మార్గమధ్యంలో తటస్థించింది. ఆమె స్థితిని గమనించి జాలితో తన వెంట తీసుకువచ్చి ఆ ఆసుపత్రిలో చేర్చి తన పనుల మీద వెళ్ళిపోయారు. అక్కడ పరీక్షానంతరం ప్రసవానికి ఇంకా కొంతకాలం పడుతుందని చెప్పి నర్సులకు అప్పగించి డాక్టర్లు వెళ్ళిపోయారు. ఆ స్వామీజీ అర్ధాంతరంగా ఒకరోజు ప్రొద్దున ఆ అనాథశ్రీ ప్రసవం గురించి కబురు వచ్చింది. ఈయన ఆసుపత్రికి పోయి చూస్తే గత రాత్రే పురుడు వచ్చినట్లు తెలిసింది. ఆమె మాటలలో ఆయనకు అర్థమైన విషయం ఏమిటంటే ఆ క్రితం రాత్రిపూట ఎకాయకీన ఆమెకు నొప్పులు వచ్చి రక్షణకయ్యి ఆమె ఆక్రోశించిందని, చుట్టుప్రక్కల నరుసులు ఎవరూ లేరని, ఇంతలోనే ఒక ఎర్రగవును వేసుకున్న నరుసు ఎత్తైన జుట్టుగల ఆవిడ వచ్చి ధైర్యం చెప్పి కావలసిన సదుపాయాలన్నీ చేసి పురుడు పోసి బిడ్డకు చేయవలసిన పరిచర్యలు కూడా పూర్తి చేసి ఆవిడను ఆనందపరిచింది అని. అలాంటి నరుసు ఎవరా అని ఆరా తీసిన స్వామీజీకి తెలిసిన విషయాలు. ఆ రోజు నైట్ డ్యూటీలో ఎవరూ పరిసరాలలో లేరని, డ్యూటీలో ఉండవలసిన నరుసు ఆయా వగైరాలు కూడా తన స్వంత పనులకై దూరంగా పోయారని, ఆవిడ చెప్పిన ఆకారం గల నరుసు ఆ ఆసుపత్రిలో లేరని, కొంతసేపటికి ఒక గోడకు ఉన్న స్వామి ఫోటో కొబ్బరి ఆకు పట్టుకొని వయ్యారంగా నిలబడి ఉన్నట్లున్న 3వ పేజీలను ఫోటో చూపించి ఆ నరుసు అచ్చంగా ఇదే మాదిరిగా ఉన్నది అని ఆమె చెప్పగా ఆశ్చర్యపోయిన ఆ స్వామీజీ ఇది సాయిలీలగా భావించి మనసులోనే స్వామికి నమస్కరించుకున్నాడు. తర్వాత పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి ఆయనతో ఆ పురిటి వివరాలు మాట్లాడుతూ అలా అందరూ బయటికి పోదలిచినప్పుడు ఇంకెవరినన్నా ఏర్పాటు చేసి పొమ్మని చెప్పవలసిందిగా సలహా ఇచ్చారు. కళ్ళనీళ్ల పర్యంతం అయిన స్వామీజీ ఈ సంఘటన వివరాలను 22/11/74 సంవత్సరం నాడు పర్తిలో తెలియచేశారు. సాయికృష్ణుని లీల. కలియుగ పరీక్షిత్తు ప్రాణదానం. భారతంలో పాండవ వంశాంకురమైన బాల పరీక్షిత్తు ఉత్తరగర్భస్థు శిశువుగా ఉన్న సందర్భంలో అశ్వత్థామ ఒక ఘోర అస్త్రప్రయోగం ద్వారా ఆ శిశువుని సంహరించే ప్రయత్నం చేశాడని, పాండవుల ప్రార్థన ఫలితంగా వారితోనే ఉండి వారికి అండగా ఉన్న భగవాన్ కృష్ణుడు తమ సుదర్శన చక్రంతో ఆ శిశువును అస్త్రం బారి నుండి కాపాడి రక్షించాడని చదివి చాలా అపూర్వమైన ఆ లీల చమత్కారానికి ఆశ్చర్యం పొందుతాం. సాయి ప్రకటించిన ఈ కలియుగ పరీక్షిత్తు ప్రాణరక్షణ లీల ఊహాతీతమైనది, ఎటువంటి శాస్త్ర పరీక్షలకు అందనది. పశ్చిమ బెంగాల్లో ఒక కుగ్రామ నివాసి శ్రీ భీమ్సేన్ ఆ గ్రామవాసులకు జీవనోపాధి దోపిడీలు. వారంతా నిరంతరం మద్యపానం, జూదం, వైగారాలతో గడిపేవారు. భీమ్సేన్ మాత్రం అధ్యాపక వృత్తితో వచ్చే డబ్బులతో బొటాబొటీగా జీవిస్తుండేవాడు. అతనికి వాళ్ళ హెడ్ మాస్టర్ ఒకసారి బాబా జీవిత చరిత్ర అయిన సత్యం శివం సుందరం అనే గ్రంథం యొక్క బెంగాలీ అనువాదం ఇచ్చాడు. సుధామంజు అనే రచయిత అనువదించిన ఆ పుస్తకాన్ని చదివి అతను స్వామిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను పెంచుకున్నాడు.
ఆ సద్గ్రంథ పఠన ఫలం అతనికి ఎలా అక్కరకు వచ్చిందో చూద్దాం. నిండు చోళాలైన భీమ్సేన్ భార్యకు పురిటి నొప్పులు మొదలైనాయి. ఆ గ్రామంలో ఆసుపత్రి వసతి లేదు. వారం రోజులైనా ఆమెకు పురుడు రాక పోవడంతో అందరికీ ఆరాటం ఎక్కువైంది. ఆ గ్రంథం చదివి నమ్మకం పెంచుకున్న భీమ్సేన్ మాత్రం భగవాన్పై భారం వేసి ఉన్నాడు. గ్రామస్తులు ఆమెను ఒక బండిలో తీసుకొని 4 మైళ్ళ దూరంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ కాంపౌండర్ పరీక్షించి పరిస్థితి చేయి దాటిపోయిందని, కాబట్టి తన వల్ల కాదని చెప్పి 12 మైళ్ళ దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చాడు. కష్టం మీద అక్కడికి తీసుకొని పోతే అక్కడే డాక్టర్ రోగి పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందని, కాబట్టి తన వల్ల కాదని జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని సలహా ఇచ్చాడు. ప్రాణం మీద ఆశ కొద్దీ కొంచెం డబ్బు సమకూర్చుకొని ఒక అద్దెకారులో ఆమెను జిల్లా ఆసుపత్రికి చేర్చారు గ్రామస్తులు. భీమ్సేన్ అక్కడ డాక్టర్లు ఎక్స్రే తీసి లోపల బిడ్డ చనిపోవటమే కాక కృళ్ళిపోయిందని, ఆపరేషన్ అవసరమని, కానీ రోగి చాలా బలహీనంగా ఉన్నందున తల్లి ప్రాణానికి హామీ ఇవ్వటం సాధ్యం కాదని చెప్పి సహజంగా జరగాల్సింది జరిగిపోయేదానికి కాలయాపన చేయసాగింది. ఇవ్వటం సాధ్యం కాదని చెప్పి సహజంగా జరగాల్సింది జరిగిపోయేదానికి కాలయాపన చేయసాగారు. బయట బల్లపైన కూర్చున్న భీమ్సేన్కు దుఃఖం ఆగలేదు. భగవాన్ ఏ పాపమో తెలియదు, నాకు ఇలాంటి స్థితి కలిగింది. నిన్నే నమ్ముకుని ఉన్నాను. నీతి నిజాయితీలతో ఇప్పటిదాకా జీవితాన్ని గడుపుతూ వచ్చాను. నా భార్య మరణిస్తే నీతి నిజాయితీలకు సత్యవాక్కులకు ఇది కాలం కాదని అర్థం చేసుకొని నేను కూడా మిగతా మా ఊరివారి వలె దొంగగా మారుతాను అని మనసులో అనుకున్నాడు. భార్య పరిస్థితి అర్థం చేసుకున్న అతనికి భార్య చనిపోతే శవాన్ని ఎలా దహనం చెయ్యాలా, డబ్బు ఎలా సర్దుబాటు అవుతుందా అన్న ఆలోచనతో నిర్వేదంగా కూర్చున్నాడు. రాత్రి అంతా ఇదే స్థితి కొనసాగింది. తెల్లవారుజామున కెవ్వుమన కేకతో జన్మించిన శిశువును చూచి అవాక్కైపోయారు ఆసుపత్రి సిబ్బంది. నర్సు వచ్చి, నీ భార్య ఆరోగ్యమైన మగ శిశువుకు జన్మ ఇచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని తెలిపింది. భీమ్సేన్కు ఎక్స్రే ఫోటోలు ఎన్నటికీ తప్పు కావటానికి వీలు లేదు. ఇది ఎట్లా సాధ్యమైంది అన్న డాక్టర్లు ప్రశ్నగానే ఉండిపోయింది. ఇది దైవ సంకల్పం తప్ప మరొకటి కాదు అనుకున్నాడు భీమ్సేను. ఆ తర్వాత భీమ్సేన్ ప్రశాంతి నిలయం వెళ్ళాడు. జన్మదిన వేడుకలతో నిలయం కిటకిటలాడుతుంది. మొదటి రోజు భీమ్సేన్కు బాబా దర్శనం చాలా దూరం నుండి కలిగింది. రెండవ రోజు దగ్గరగా దర్శనమే కాక బాబా భీమ్సేన్ను కూడా ఇంటర్వ్యూకు ప్రసాదించారు. ఇంటర్వ్యూ గదిలో ఉన్న వారిలో భీమ్సేన్ ఉద్దేశించి, నీకు భయం ఎందుకు? నీ పుత్రుణ్ణి ఆసుపత్రిలో నేను రక్షించలేదా? అప్పుడు డాక్టర్లు ఏమన్నారు అని బాబా అంటుంటే భీమ్సేన్కు కన్నీరు తప్ప మాటలు దొరకలేదు. అట్లా అతనికి అమితానందం కలిగింది. తర్వాత అందరినీ ఉద్దేశించి బాబా సీత యొక్క అనన్య విశ్వాసం రాముడిని ఎట్లా లంకకు రంపించి రావణవధకు కారణమైందో వివరించారు. తర్వాత అందరినీ ఉద్దేశించి బాబా సీత యొక్క అనన్య విశ్వాసం రాముడిని ఎట్లా లంకకు రప్పించి రావణవధకు కారణమైందో వివరించారు. అటువంటి అచంచల విశ్వాసమే మానవునికి రక్ష అని బోధించి భీమ్సేన్తో సంతోషంగా ఊరికి వెళ్ళమని, తిరిగి 3 సంవత్సరాల తర్వాత రమ్మని చెప్పారు. శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో తమనే శరణాగతి వేడిన భక్తులను వెంట ఇంట జంట ఉండి కాపాడుతారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. నాడు కృష్ణ భగవానుని లీల పరీక్షిత్తును గర్భములో చనిపోకుండా కాపాడటం అయితే, నేటి సాయి లీల చనిపోయి చెడిపోయిన కళేభారాన్ని కూడా జీవింపచేసి జన్మింపచేయటం గమనిస్తే ఆశ్చర్యానందాలు కలగక మానవు. నాడు కృష్ణ భగవాను లీల పరీక్షిత్తును గర్భములో చనిపోకుండా కాపాడటం అయితే, నేటి సాయి లీల చనిపోయి చెడిపోయి కళేభరాన్ని కూడా జీవింపచేసి జన్మింపచేయటం గమనిస్తే ఆశ్చర్యానందాలు కలగక మానవు. ఆ ఆర్త రక్షక సాయిమాతకు అసాధ్యం ఏముంది?
సర్వరక్షకస్వరూపం చ గుణత్రయపాలకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్య సాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 8వ అధ్యాయము సంపూర్ణం.